Hello guys, welcome back. And today we are going to discussing about how to do for mouse actions like a mouse over. And we have different kind of actions in a mouse. And this particular video I'm going to show you how to do that. See మనకు రియల్ టైంలో కూడా చాలా మౌస్ యాక్షన్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. అందులో కొన్ని యాక్షన్స్ అనేవి మనకు మ్యాండేటరీ. అందులో మౌస్ ఓవర్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా ఈ మౌస్ ఓవర్ని చేస్తాం అంటే ఇక్కడ మనకు బేసిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఈ చూస్తే ఈ వెబ్ టేబుల్ దగ్గరికి వస్తే ఏం అవ్వట్లేదు, జస్ట్ కలర్ చేంజ్. స్విచ్ విండోలోకి వెళ్తే మళ్ళీ కలర్ చేంజ్ వస్తుంది. అండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడే అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన అగైన్. ఇక్కడ చూడండి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ లోకి వస్తే మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ టైప్ ఆఫ్ కేసెస్ లో మనం మౌస్ ఓవర్ చేస్తాము. ఓకే, ఎలా దీన్ని మౌస్ ఓవర్ చేద్దాం. ఓకే, అండ్ స్పెసిఫిక్గా దీనికోసం నేను ఒక ఫైల్ క్రియేట్ చేయబోతున్నా. హెచ్ ఓవర్ డాట్ స్పెక్ డాట్ ఓకే, అండ్ ఇంపోర్ట్ చేస్తాం. అండ్ ఫ్రమ్ రైట్ ఏమేమి ఇంపోర్ట్ చేస్తాం మనము, టూ కేసెస్. టెస్ట్ అనేది ఒకటి, ఒకవేళ మనం ఏదైనా అసర్చ్ చేస్తున్నాం అంటే అసర్షన్, లేదంటే లేదు, అవసరం లేదు. ఇది మాత్రం మ్యాండేటరీ. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చి మన టెస్ట్ అండ్ మౌస్ హెచ్ ఓవర్ యాక్షన్. అండ్ మనకి ఇది అసింక్ ఫంక్షనాలిటీ కాబట్టి అసింక్ టైప్ ఆఫ్ కేస్ అండ్ ఫంక్షన్ క్రియేషన్ అండ్ పేజ్ క్రియేషన్. ఓకే, వెయిట్ పేజ్ డాట్ గో టు, ఎందుకంటే మనము ఆ పర్టికులర్ పేజ్లోకి మనం వెళ్ళాలి. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ పేజ్ తీసుకుని ఇది కొంచెం లోడింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ పర్ఫెక్ట్గా వర్క్ అయితే మనకు టెస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇందులో మనకు హెచ్ ఓవర్ అనేది మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, ఇఫ్ యూస్ ఫర్ పేజ్ డాట్ హెచ్ ఓవర్, చూడండి మనకి హెచ్ ఓవర్ అనేది హెచ్ ఓవర్ ఫంక్షనాలిటీ తీసుకొని దాని మీద చూసుకొని డిస్క్రిప్షన్ కూడా మనకు ఏముంటుందంటే a selector to search for the element. If there are multiple elements satisfy the selector, the first will be used. And మనకి ఫస్ట్ అనేది వస్తుంది, అండ్ తర్వాత ఓవర్ చేస్తే అది. ఓకే, సెలెక్టర్ హబ్ లా మనకి ఇది వర్క్ చేస్తున్నాం. ఓకే, ఇందులో టైం అవుట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇలాంటి కేసెస్ మనం ఇలా చేయాలి. ఇప్పుడు నేను ఇది తీసుకుంటాను, దీని యొక్క ఎక్స్పాత్. నేను సెలెక్టర్ హబ్ ద్వారా నేను ఎక్స్పాత్ తీసుకుంటున్నాను, టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. ఇది నా సెలెక్టర్ యొక్క హబ్. ఓకే, ఎక్స్పాత్ నేను ఇది కాపీ చేసుకుంటున్నాను. అండ్ నేను ఎలిమెంట్ని సేవ్ చేస్తాను కొద్దిగా. ఓకే, వెయిట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ డబుల్ కొటేషన్లో నా వాల్యూ పాస్ చేశాను. ఓకే, అండ్ దీన్ని నేను కాన్స్టాంట్ ఎలిమెంట్ అనే దాంట్లో స్టోర్ చేశాను. ఓకే, అండ్ దెన్ మనకు ఈ పర్టికులర్ దానికి వెయిట్ ఎలిమెంట్ డాట్ హెచ్ఓఆర్ చేస్తున్నాం. ఓకే, అండ్ మనకు హెచ్ఓఆర్ చేసిన తర్వాత మనకు స్పెసిఫిక్గా టైం అనేది స్పెసిఫై చేసామంటే మనకు ఆ పర్టికులర్ యాక్షన్ జరిగిందా లేదా చూడొచ్చు. కాబట్టి నేను ఇక్కడ 2000 సెకండ్స్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ మనకి ఇప్పుడు చూద్దాం. హెచ్ఓ డాట్ స్పెక్ డాట్ ఈస్ మన జావా స్క్రిప్ట్లో కూడా సేమే ఉంటుంది. ఓకే, ఇది లోడ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది లోడింగ్ అనేది కొద్దిగా ఎక్కువ టైం, ఎందుకంటే చాలా సైట్స్ని ఇది కన్జంప్షన్ చేసుకుంది, అందుకోసం ఇది చాలా లేట్గా లోడ్ అవుతుంది. చూడండి మనకు అయ్యింది. ఓకే, అండ్ దాని తర్వాత మనకు ఈవెన్ మనకు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకోవాలనుకున్నా కూడా సిమ్లో ఫార్మాట్ మనం ఎక్స్పోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ హెచ్ఓ ద్వారా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. ఓకే, తర్వాత వెయిట్ పేజ్ డాట్ లొకేటర్ and double quotation, and then I'm going to use for again h over. నేను ఇక్కడ స్పెసిఫిక్గా తీసుకోవట్లేదు, బట్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వెయిట్ పేజ్ డాట్ వెయిట్ టైం వచ్చి 1000 సెకండ్స్ తీసుకుంటాను, మిల్లీ సెకండ్
సెకండ్ కింద. ఓకే. ఎందుకంటే మనకి యాక్షన్స్ అనేది ప్రాపర్గా చూడాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్ అనేది ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ మీద కూడా హెచ్4 అయింది. అండ్ నీకు ఇంకా స్టాటిక్ మీద కానీ డైనమిక్ మీద కావాలన్నా కూడా చేయొచ్చు అనమాట. ఇలా హెచ్4 యాక్షన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్లో ఇంకా మనకు ఇంకా మోస్ట్ యాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.